ఐఎమ్ సారీ రా. మాట్లాడండి రా. ఈరోజు నైట్ ట్రైన్కి ముంబై వెళ్తున్నాను, మళ్ళీ రాను. దిస్ ఇస్ ద లాస్ట్ డే ఇన్ మై కాలేజ్ లైఫ్. ప్లీజ్ లుక్ ఎట్ మీ రా. నా మీద ఇంకా కోపం పోలేదురా మీకు? మీకు ప్రాబ్లం వస్తే మీ పేరెంట్స్ ఉన్నారా, కానీ నాకు నా పేరెంట్సే ప్రాబ్లం రా. రేపటి నుంచి మీరంతా కలిసే ఉంటారు, నేను ఒక్కడనే ఒంటరి వాడిని. నా లైఫ్ లో నేను సంతోషంగా ఉన్నది ఒక్క మీ ఫ్రెండ్షిప్ లోనే రా. మా నాన్న చేసిన ద్రోహానికి సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. ఆ ధైర్యం లేకనే నేను దూరంగా వెళ్తున్నాను. ఇన్నాళ్ళు నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకున్నాను రా. ఆఖరిసారి నా బాధను కూడా షేర్ చేసుకోండి రా. ప్లీజ్ రా, ప్లీజ్. ఊరుకోరా, ఊరుకో. నీ మీద మాకేం కోపం లేదురా. మాకు దూరం అయిపోతున్నా ఉన్న బాధ అంతేరా. నువ్వెప్పటికీ మా ఫ్రెండ్ వేరా. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. ఇట్స్ ఓకేరా. నువ్వేదో రీజన్తో మాకు దూరం కావాలనుకుంటున్నావు. నీ డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చి మేము నిన్ను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. రేయ్, నీకు నువ్వు మమ్మల్ని కలవాలనుకుంటే తప్ప మేము నేను కలవడానికి కూడా ట్రై చేయం. కానీ మేము ఇప్పుడు కలిసే ఉంటాం, కలిసే బతుకుతాం. కానీ మా గుండెల్లో నీకెప్పటికీ స్థానం ఉంటుందిరా. నువ్వు ఎప్పుడైనా మా దగ్గరకు రావచ్చు. ఓకేరా, నేను ముంబై వెళ్ళగానే మీకు ఫోన్ చేస్తాను. నువ్వు ముంబై వెళ్ళేది? మూసుకొని బేవరం మీ ఆవిడ దగ్గరికి వెళ్ళు. అబ్బా, జాయిన్ అయ్యాక లీవ్ పెట్టి వెళ్తాను లేరా. దానికి ఇంకా 10 days టైం ఉంది కదరా. అది కాదు ప్రియా, టికెట్ రిజర్వేషన్ కూడా చేయించేశాను. ఏంట్రా ముంబై టికెట్ తొక్కలోది? చెప్పేది వినరా. సార్ మా వాడు అర్జెంట్ గా భీమవరం వెళ్ళాలి, టికెట్ కొనే టైం లేదు. ఫైన్ అంతా చెప్పండి. ఫైనా? ఓ 1000 కొడితే ఆయన అడ్జస్ట్ చేసుకో. ఓకేనా సార్? నువ్వు ఎక్కరా లోపలికి వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. తీసుకోండి. మీరిక నిశ్చింతగా ఉండండి. మీ వాడిని భీమవరంలో తింపే పూచి నాది. నువ్వు లోపల రావే. ఓకేరా, హ్యాపీ జర్నీ. బాయ్.